యూట్యూబ్లో తెలంగాణ జానపదాలకు ఎలాంటి ఆదరణ లభిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా యువత ఇలాంటి పాటలకు పెద్ద ఎత్తున అట్రాక్ట్ అవుతోంది. దీంతో కొన్ని పాటలు యూట్యూబ్లో చరిత్ర సృష్టిస్తున్నాయి. రాను బొంబాయికి రాను అనే ఫోక్ సాంగ్ ఇప్పుడు తెలుగు జానపద సంగీతంలో చరిత్ర సృష్టించింది. యూట్యూబ్లో ఈ పాట తాజాగా 80 కోట్ల వ్యూస్ దాటింది. ఒక జానపద పాట ఈ స్థాయిలో వ్యూస్ సంపాదించడం అరుదైన ఘనతగా చెప్పాలి. ఈ పాట తెలుగు జానపద సంగీతాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లి యూట్యూబ్లోనే కాదు సోషల్ మీడియా, టీవీ షోలు, పెళ్లి బరాతలలో కూడా సంచలనం సృష్టించింది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో భారీగా పాపులర్ అయింది. ఈ పాట కంటే ముందు రికార్డు బ్రేక్ చేసిన సినిమా పాటలు కూడా ఉన్నాయి. 2020లో విడుదలైన అలవైకుంఠపురం సినిమాలో బుట్టబొమ్మ పాట భారీ వ్యూస్ సాధించి సినిమా పాటల రికార్డులో టాప్లో నిలిచింది. ఈ పాట సుమారు 892 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక రాను బొంబాయికి రాను పాట వెనుక ఉన్న వ్యక్తి రాము రాథోడ్. ఆయన ఒక్కసారిగా వచ్చిన స్టార్ కాదు, దాదాపు 16 సంవత్సరాలుగా జానపద సంగీత రంగంలో శ్రమిస్తున్న కళాకారుడు. ఎన్నో పాటలు రాసినా ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదు. అయితే రాను బొంబాయికి రాను పాట మాత్రం ఆయన కెరియర్ను పూర్తిగా మార్చేసింది. పాటకు రాము రాథోడ్ లిరిక్స్ రాశారు. ఇంత పెద్ద రికార్డు సాధించిన ఈ పాటకు భారీ బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. సుమారు 3 నుంచి 5 లక్షల మధ్య బడ్జెట్తోనే ఈ వీడియో రూపొందింది. యూట్యూబ్ నుంచి ఈ పాటకు సుమారు ₹1 కోటి వరకు వచ్చినట్లుగా సమాచారం. ఈ ఒక్క పాట మన రాము రాథోడ్ను కోటీశ్వరుని చేసింది. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది.